వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. తెలంగాణలో అర్హత ఉన్న యువతకు రాజు యువ వికాసం పథకం కింద 50,000 నుంచి 4 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ పథకం ద్వారా తక్కువ వడ్డీ రుణాలు, స్వయం ఉపాధికి ప్రోత్సాహం, వ్యాపార అవకాశాల కోసం ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. తెలంగాణ యువత ఉద్యోగ వ్యాపార రంగాల్లో ముందుకు సాగేందుకు ఈ పథకం తోడ్పాటునిస్తుందని సీఎం వెల్లడించారు. ప్రతి అర్హత అభ్యర్థి ఈ పథకాన్ని ఉపయోగించుకొని తన భవిష్యత్తును మెరుగుపరుచుకోవచ్చని చెప్పారు. ఈనాడు 50 లక్షల కుటుంబాలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. 50 లక్షల కుటుంబాల ఇళ్లలో వెలుగు చూస్తున్నాము. వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది అని అంటే ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని అద్భుతంగా అమలు చేస్తుంది. అదేవిధంగా ఆనాడు దీపం పథకం ద్వారా కట్టెల పొయ్యి నుంచి ఆడబిడ్డలకు విముక్తి కలిగించి గ్యాస్ సిలిండరు, స్టవ్ ఇచ్చి 400 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. కాలక్రమేణా సిలిండర్ 1200 రూపాయలకు పెరిగింది. తిరిగి కట్టెల పొయ్యికే ఆడబిడ్డలు బలయ్యే సందర్భం వచ్చినప్పుడు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పి ఈరోజు 43 లక్షల కుటుంబాలు 500 రూపాయలకే సిలిండర్ పథకాన్ని దిగ్విజయంగా వినియోగించుకుంటున్నారు. ఆడబిడ్డలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా స్వయం సహాయక సంఘాలలో ఉన్న ఆడబిడ్డలు 65 లక్షల మంది. ఒకనాడు బతుకమ్మ చీరల పేరు మీద ఎలాంటి చీరలు పంచినరో నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు, కానీ ఆడబిడ్డలందరూ చూసింది. అలాంటి ఆడబిడ్డలకు పండుగ పూట సారే చీర పెడితే ఎంత సంతోషంగా ఉంటారో 65 లక్షల మంది ఆడబిడ్డలకు స్వయం సహకార సంఘాల సభ్యులకు 2 చీరలు ప్రతి సంవత్సరం, అత్యంత నాణ్యమైన చీరలు. మన ఇంటికి ఆడబిడ్డ వస్తే ఏ బట్టలు పెడతామో 1,30,00,000 చీరలను ఈరోజు ఆడబిడ్డలకు పంచాలనే నిర్ణయం తీసుకొని ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైపోయి నిర్వహణ లోపభూయిష్టంగా ఉండి కరెంటు లేక ప్రభుత్వం కమిషన్లు వస్తాయని కంప్యూటర్లు కొనిస్తే ఆ పాఠశాలల్లో కరెంటు లేదు. కంప్యూటర్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, కానీ కరెంటు లేదు. అందుకే వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇచ్చి పేదవాడి ఇంటికి కరెంట్ ఇచ్చినప్పుడు పేదవాడి పిల్లలు చదువుకునే పాఠశాలకు ఉచితంగా కరెంట్ ఎందుకు ఇవ్వద్దు అని ఈ రాష్ట్రంలో ఉన్న 29,550 ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత కరెంటునిచ్చి ఆ పిల్లలకు చదువుకు అవసరమైన వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా వీటి నిర్వహణను అమ్మా ఆదర్శ పాఠశాల పేరు మీద స్వయం సహాయక సంఘాల సభ్యులైన ఆడబిడ్డలకే పాఠశాల నిర్వహణ బాధ్యతను వాళ్ళకే ఇచ్చినాం. ఈరోజు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, మీ పాఠశాల సిబ్బంది, మీ టీచర్లు వస్తున్నారా లేదా, మీ పిల్లల అటెండెన్స్ హాజరు పట్టిక టీచర్లు తీసుకుంటే టీచర్ల హాజరు పట్టిక మీరు తీసుకోండి అని చెప్పి మా ఆడబిడ్డలకు సూచన చేస్తున్నాం. మీ గ్రామాలలో టీచర్లు వచ్చినప్పుడే, మీ పిల్లలకు చదువు చెప్పినప్పుడే వాళ్ళకు విద్య అబ్బుతుంది. అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఈరోజు ఆడబిడ్డలకే అధికారాన్ని. కూటమి ప్రభుత్వం దాదాపు 11 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉంచిందని ఎమ్మెల్సీ కల్పలతరెడ్డి ఆరోపించారు. పేద విద్యార్థులకు వారి చదువుల భారం చేయడం అయోమయ పరిపాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును నిర్లక్ష్యం చేస్తోందని వెంటనే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే విద్యార్థుల సంక్షేమం కంటే రాజకీయ ప్రయోజనాలను ప్రాధాన్యంగా చూస్తున్న కూటమి ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయడం గాని, సమస్యలు పరిష్కరించడం గాని చేయడం లేదని ఆరోపించారు. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ అందించాలని ఎమ్మెల్సీ కల్పలతరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ యువత భవిష్యత్తును మెరుగుపరిచేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ పథకం కింద అర్హత కలిగిన యువతకు 50,000 నుంచి 4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. విద్య, ఉపాధి, వ్యాపార రంగాల్లో తెలంగాణ యువతను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఈ పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. 6,000 కోట్ల రూపాయలతో నిరుద్యోగ యువతీ యువకుల కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పథకాన్ని ప్రకటించినటువంటి దాఖలాలు లేవు. నేను కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాను. ఎస్సీ కార్పొరేషన్ కానీ, లేకపోతే బీసీ కార్పొరేషన్ కానీ, మైనార్టీ కార్పొరేషన్ కానీ, లేకపోతే గిరిజన కార్పొరేషన్స్ కానీ అరకొరగా నిధులు ఇచ్చేవాడు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాను సంబంధించి నిధులను కూడా వినియోగించకుండా పూర్తిగా గాలికి వదిలేసి ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా వదిలేస్తే ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం పెద్ద మనసుతో నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా ఈ పవిత్రమైన శాసనసభ ప్రాంగణంలో ఉన్నటువంటి శాసనసభ్యులే మనందరం నిజంగా గర్వించదగినటువంటి రోజు, సంతోషించదగిన రోజు. వాళ్ళందరికీ మనం మనస్ఫూర్తిగా ఇక్కడ నుంచి న్యాయం చేస్తున్నందుకు మనం అందరం నిజంగా ఈరోజు ఈ ప్రజలకు న్యాయం చేస్తున్నట్టుగానే భావించాలి. మిత్రులందరికీ ఈ సందర్భంగానే మనవి చేసి, గతంలో కార్పొరేషన్ల ద్వారా ఏదో స్కీమ్స్ అనౌన్స్ చేసి వదిలేసేటువంటి ప్రక్రియ కాకుండా చాలా పకడ్బందీగా ముందుగానే క్యాలెండర్ను ప్రకటించాలి. ఆ క్యాలెండర్ ద్వారా తూచా తప్పకుండా ప్రకటించామని అంటే దాన్ని అమలు చేసేటట్టుగా మీ నిర్ణయాలు ఉండాలని చెప్పి ప్రత్యేకంగా నన్ను మరీ పిలిపించి ఆర్థిక శాఖ చూస్తున్న నాకు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ చెప్పిన తర్వాతనే చెప్పే ప్రతి పని మనం చేయడానికి అవకాశం ఉంటేనే చేద్దామని చెప్పి ఎంతవరకు చేయగలమో అంతవరకు ఆలోచన చేసి ఈ రోజు నుంచి నిన్న నోటిఫికేషన్ ఇచ్చే డేట్ నుంచి మొదలు పెడితే, అప్లికేషన్ సబ్మిట్ చేసే డేట్ నుంచి మొదలు పెడితే చివరికి శాంక్షన్ ఇచ్చేటువంటి డేట్ను కూడా ముందే మీరు ప్రకటించాలని వారు చెప్పినప్పుడు అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని ఆ డేట్స్ అన్నిటిని కూడా ప్రకటించాం. ఇవాళ ప్రకటించినట్టుగానే ఒక్క రోజు కూడా డివేట్ కాకుండా ఏ డేట్ నుంచి అయితే నోటిఫికేషన్ ఇద్దాం అనుకున్నామో ఆ డేట్ రోజు నిన్న నోటిఫికేషన్ ఇచ్చాం. ఈ రోజు అప్లికేషన్ లాంచ్ చేయాలని చెప్పి కరాఖండిగా అన్నారు. ఈరోజు లాంచ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు నుంచి మండల్ కార్యాలయాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా 50,000 నుంచి మొదలు పెడితే 4 లక్షల వరకు ఈ స్వయం ఉపాధి అవకాశం కింద వారి అర్హతలను బట్టి, వారి అవసరాలను బట్టి అక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేశాం. తెలంగాణకు మేలు చేసే ఏ విషయమైనా పూర్తిగా సహకరించండని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టంగా సూచించారని, అందుకే బీసీ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ప్రకటించారు. బీసీల హక్కుల కోసం అందరం కలిసి కేంద్రంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. బీసీ కమిషన్ కు చట్టబద్దత కల్పించి అన్ని హక్కులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు బీసీ హితాన్ని ముందే ఉంచిందని, ఇక కేంద్రం కూడా ఈ బిల్లును ఆమోదించి బీసీలకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కోరారు. కమిషన్ కు కల్పించి శాస్త్రీయ అధ్యయనం జరిపేందుకు సర్కార్ సహకరిస్తే అన్ని రంగాల్లో విస్తృత తులనాత్మక అధ్యయనం జరిపిన తర్వాత బీసీ కమిషన్ సహేతుకమైన రికమెండేషన్స్ కూడిన నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన తర్వాత బీసీ కమిషన్ నివేదికను శాసనసభ మండలిలో చర్చ పెట్టి సభ ఆమోదం తర్వాత చట్టం చేసి కేంద్రానికి పంపి 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడు అప్పుడు మన చిత్తశుద్ధి బయటపడుతుంది అధ్యక్ష. నేనేం చెప్తాను అధ్యక్ష, నా ఓన్ స్టేట్మెంట్ కాదు అధ్యక్ష. ఇది మనకు నిపుణులు, మన ప్రొఫెసర్స్, మన ఉస్మానియా, మన కాకతీయ యూనివర్సిటీ, మన బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మరి ప్రొఫెసర్స్, రీసెర్చ్ స్కాలర్స్ ఇచ్చినటువంటి సమాచారం అధ్యక్ష. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా,
పొన్నం ప్రభాకర్ గారు టైం ఇవ్వమని చెప్పండి, దయచేసి టైం ఇవ్వమని చెప్పండి. వాళ్ళందరితో మీటింగ్ ఏర్పాటు చేసి రాజకీయం అవసరం లేదు అధ్యక్ష. దీంట్లో మాకు ఎలాంటి మా అధినేత మా కేసీఆర్ ఒకటే చెప్తారు అధ్యక్ష, మన రాష్ట్రానికి ప్రజలకు మేలేంది ఏం సరే మీరు పూర్తిగా సహకరించండి, వారు ఎంబడి ఉండండి అని పదే 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 చెప్తా ఉంటారు అధ్యక్ష. కానీ ఒక మాట బాధ అధ్యక్ష, ఏమాట మేము ఈ సందర్భంగా మీ చైర్ రెస్పెక్ట్ కాపాడాలా, మన సభ గౌరవం ఉండాలా, మన లీడర్ ఆఫ్ ది హౌస్ అందరికి ఆదర్శంగా ఉండాలి అధ్యక్ష. మొన్న మాట్లాడిన భాష తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అధ్యక్ష, చాలా బాధపడుతున్న అధ్యక్ష. ఇలాంటి భాష ఎవరు కూడా మాట్లాడరు అధ్యక్ష. కాబట్టి ఈ యొక్క బీసీ కులగణన పైన బీసీ రిజర్వేషన్స్ పైన అధ్యక్ష, బీసీ రిజర్వేషన్స్ పైన బీజేపీ కూడా అధ్యక్ష, బీజేపీ కూడా కంక్లూడ్ ప్లీజ్ అధ్యక్ష, బీజేపీ కూడా డే 1 నుంచి కూడా మోసం చేస్తూనే వస్తుంది అధ్యక్ష. ఆ రోజు మండల్ కమిషన్ పెద్ద ఉద్యమం చేపడితే వీరు కమండల్ పోరాటం స్టార్ట్ చేసి దాన్ని పక్కదో పట్టించారు అధ్యక్ష. ఆ రోజుల నుంచి కూడా బీజేపీ ఈ రోజు కూడా 2021లో అధ్యక్ష, మొన్న కేంద్ర మంత్రి గత ప్రభుత్వంలో 2018లో నాటి కేంద్ర మంత్రి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఏం హామీ ఇచ్చారు అధ్యక్ష, 2021 జనాభా లెక్కల సేకరణలో బీసీ కులాల వివరాలు కూడా సహకరిస్తామని చెప్పి మాట ఇచ్చి వారు కూడా మోసం చేశారు అధ్యక్ష. గతంలో అశాస్త్రీయ పద్ధతిలో కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి చట్టం చేసి రాష్ట్రాల మెడల మీద కత్తి పెట్టి ఇంప్లిమెంట్ చేయించింది అధ్యక్ష ఇదే బీజేపీ ప్రభుత్వం. అప్పుడే వీళ్ళు అంటే ఎందుకంటే కాదు అధ్యక్ష, వాళ్ళు పోతే మనకు మోసం చేశారు అధ్యక్ష, మీద మనకి ఇబ్బంది పెడతారు భవిష్యత్తులో. ఇంకోటి అధ్యక్ష, ఓబీసీ వర్గీకరణపై జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను కూడా అమలుపరచకుండా ఎంబీసీలకు మోసం చేస్తుంది అధ్యక్ష. కాబట్టి ఈ రోజు మనకు పైన పోతే అనుకూలంగా ఇచ్చే వ్యక్తులు లేరు అధ్యక్ష, మోసం చేసే వ్యక్తులు అసంపూర్ణంగా పోవద్దు. కంప్లీట్ గా మనం యుద్ధం పోతున్నాం కేంద్రం మీద, అన్ని తయారు చేసుకోవాలి, అందరి తయారు చేసి బాంబులు గన్లు అన్ని రెడీ చేసుకొని బాడీ బిల్డింగ్ చేస్తారు, బాడీ బిల్డింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అందరూ కలిసి కట్టి పోతేనే మనం కేంద్రం ఫైట్ చేయొచ్చు అధ్యక్ష. సంపూర్ణంగా ఈ బిల్లుకి మద్దతు తెలియజేస్తుంది అధ్యక్ష. అస్త్రాలతో రెడీ ఉండాలని చెప్తున్నాడు గనగా అధ్యక్ష, అస్త్రాలతో. తెలంగాణలో యువత భవిష్యత్ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ఉద్యోగాలు కల్పిస్తూ ఉపాధి అవకాశాలను పెంచుతున్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా లక్షలాది మంది యువతకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని, ప్రభుత్వ ప్రణాళికల వల్ల ఉద్యోగ అవకాశాలు పెరిగాయని అన్నారు. తెలంగాణలో యువతను స్వయం ఉపాధి దిశగా నడిపించేలా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలితంగా నిరుద్యోగ సమస్య తగ్గుతుందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అన్యాయాన్ని పోగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులు అందిస్తున్నటువంటి శుభవేళ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరానికి శుభాకాంక్షలు. ఉద్యోగాలు ఇచ్చాము, ఉపాధి ఇస్తా ఉన్నాము, స్వయం ప్రతిపత్తి మీద నిలబడేందుకు 4 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాము. ఇది కాంగ్రెస్ మార్కు రాజనీతి. కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్పితే ఆ మాటను నిలబెడుతుంది, ఆ మాట మీద నిలబెట్టుకొని ముందుకు పోతుందని చెప్పడానికి ఇవాళ యువ వికాసం అనేది ఒక నిదర్శనం. ఈ కార్యక్రమాన్ని గ్రామాల నుండి యువతరం సద్వినియోగం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఇస్తున్నటువంటి ఈ బహత్తరమైనటువంటి స్కీమ్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మనవి చేస్తూ మరొకసారి ఈ రాష్ట్రం యువతరానికి రాజీవ్ యువకాశం. తమిళనాడులో ఇటీవల జరిగిన లిక్కర్ కుంభకోణంలో డీఎంకే పార్టీ నేతల ప్రమేయంపై ప్రజల దృష్టి మరల్చేందుకు జాతీయ విద్యా విధానంపై లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. మన ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరిచేలా రూపొందించబడిందని, కానీ డీఎంకే అర్థం లేని విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. విద్యా విధానం వల్ల ప్రజల్లో సందేహాలు కలిగించే ప్రయత్నాలను ప్రజలు అర్థం చేసుకోవాలని, లిక్కర్ కుంభకోణంపై నిజాలను నమ్మి అసలు దోషులను శిక్షించేందుకు సమర్థమైన నిర్ణయాలు తీసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. గత 2 నెలలుగా డిఎంకే పార్టీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తా ఉంది. మాకు అన్యాయం చేయడం కోసము రంగం సిద్ధం చేసింది. దీన్ని మేము ఎదుర్కొంటాము అనే విధంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దక్షిణ భారతదేశంలోని ప్రముఖులతో సమావేశం నిర్వహిస్తామని ప్రకటించడం ఏదైతున్నదో రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి చర్య అని సందర్భంగా మనం చేస్తున్నాం. 1 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డీలిమిటేషన్. డిఎంకే ఓడిపోతుంది. డిఎంకే పట్ల, స్టాలిన్ కుటుంబం యొక్క అవినీతి దోపిడీ పట్ల
తమిళనాడు ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉంది. దాని నుంచి తప్పించుకోవడం కోసము పాత నాటకానికి కొత్తగా వేయడం కోసం రంగులు పూసుకుంటున్నారు. తమిళనాడులో లిక్కర్ సరఫరాకు సంబంధించినటువంటి కుంభకోణము తెరపైకి వచ్చిన విషయం అందరికి తెలుసు. అందులో అనేక మంది డిఎంకే నాయకుల యొక్క ప్రమేయం ఉంది. జాతీయ విద్యా విధానం ఇదేమి కొత్తగా ఈ రోజు ప్రవేశపెట్టలే. 1986 లో కాంగ్రెస్ హయాంలో డిఎంకే మిత్ర పార్టీ అయినటువంటి ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు డిఎంకే వ్యతిరేకించలేదు. 2020లో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విషయంలో ఒకసారి పోల్చి చూసినట్లయితే హిందీయేతర రాష్ట్రాలకు మరింతగా స్థానిక భాషలను ప్రోత్సహించేటువంటి ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు. ఉన్నత విద్య వరకు కూడా మాతృభాషలోనే చదువుకోవాలని కూడా డిఎంకు తెలియనిది కాదు, యావత్తు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ భాషలను మాతృభాషలను ప్రోత్సహించాలని నిర్ణయించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవన్నీ తెలిసి కూడా కాంగ్రెస్ డిఎంకేలు ఎన్నికలు రాగానే ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారానికి విష ప్రచారానికి బురద జల్లేటువంటి ప్రయత్నానికి అనవసరంగా తమిళనాడు ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు 2020లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వస్తే 2025లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ అంశాన్ని రాద్ధాంతం చేస్తూ ఆల్ పార్టీ మీటింగ్ పెడుతుండంటే తమిళనాడు శాసనసభ ఎన్నికల సందర్భంగా డిఎంకే పార్టీ లేవనెత్తినటువంటి ఎన్నికల ఎత్తుగడ అనే అంశాన్ని సందర్భంగా మనం చేస్తాం. పాము కాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే 10వ తరగతి పరీక్ష రాసోడో విద్యార్థి. తూర్పుగోదావరి జిల్లా శ్రీకృష్ణపట్నానికి చెందిన వైనిస్సి అనపర్తి మండలం లక్ష్మీ నర్సాపురంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో ఓ చెట్టు కింద కూర్చొని చదువుకుంటున్న సమయంలో రాయి కింద వేలు దూర్చగా ఏదో కుట్టినట్టు అనిపించిందని చెప్పాడు. రాయి పక్కకు తీసి చూడగా తాచుపాము పిల్ల కనిపించిందన్నాడు. వెంటనే తనను ఉపాధ్యాయులు అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవడంతో ఆసుపత్రి నుంచే వెళ్లి అతడు పరీక్ష రాశాడు. రాయి కింద ఏలాడితే ఏలి మీద పాము కరిచిందండి, తాచుపాము. అయితే సార్లు అందరూ హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించారండి. మళ్ళీ ఈ రోజు నాడు వచ్చి ఎగ్జామ్ రాసి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుంటే కదా. మాది రాజనగరం, తూర్పుగోదావరి జిల్లా అండి. మాది రాజనగరం మండలం, శ్రీకృష్ణపట్నం అనే గ్రామం అండి మాది. అయితే మా అబ్బాయిని హాస్టల్లో చేర్చామండి. మొన్న శనివారం సాయంత్రం వేళలో క్లాస్ జరిగే సమయంలో చేయి పెట్టాడంటే కిందండి అక్కడ రాయి ఉందంట. రాయి పక్కన ఉందంటే తాచుపాము కుర్రోడిని అనుకున్న సమయంలో కరిచిందండి. కత్తిలోకి ప్రిన్సిపల్ సార్ గారు అక్కడ ఉన్న స్టాఫ్ అంతా కూడా సార్లు అలర్ట్గా ఉండి సార్లు తీసుకెళ్ళండి, హాస్పిటల్ తీసుకెళ్ళండి, ట్రీట్మెంట్ చేయించారండి. నిన్న మొన్న కూడా ట్రీట్మెంట్ జరిగిందండి. ఈ రోజు అయితే ఎగ్జామ్స్ అని కావాలని తీసుకొచ్చారండి. సార్లు గవర్నమెంట్ డాక్టర్లు అయితే పంపించారండి. ఈ రోజు అయితే అనుకూలంగా ఎగ్జామ్ రాసాడండి అబ్బాయి. మళ్ళీ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్తున్నామండి. రీఛార్జ్ అయితే ఎప్పుడు చేస్తారని చెప్పలేదండి సారు, డాక్టర్ చెప్పలేదండి. మరి ఎప్పుడు పంపిస్తారో కూడా తెలియదండి. మరి మాకు ఆరోగ్యం అయితే కొంచెం పర్లేదు, దేవుడి దయ వల్ల బాగానే ఉందండి. అయితే సార్లు అందరూ కూడా తల్లిదండ్రులాగా ఆదరించండి, చాలా బాగా ట్రీట్మెంట్ చేయించారండి. మెయిన్ ఏంటంటే ప్రధానం దేవుడే కాపుదలండి మాకు. 2,56,000 మంది వాలంటీర్లు పనిచేస్తున్న వ్యవస్థను లేదని ఒక్క మాటలో మంత్రి కొట్టిపారేయడం బాధాకరమని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. వాలంటీర్లు లేకపోతే విజయవాడ వరద సమయంలో వారికి విధులు కేటాయిస్తూ మెమో ఎలా జారీ చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఒకవైపు వాలంటీర్ల అవసరం లేదని చెబుతూనే మరోవైపు విపత్తు సమయంలో వారిని వినియోగించడం దారుణమని వ్యాఖ్యానించారు. ప్రజలకు అండగా నిలిచిన వాలంటీర్ల సేవలను ప్రభుత్వం తక్కువ చేయడం దురదృష్టకరమని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల ఆవేదన ఆక్రోశాన్ని బయటపెట్టే జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యాన్ని తలపించేలా పౌర హక్కులను కాలరాస్తోందని, ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజా సమస్యలను ఎత్తి చూపే పాత్రికేయులపై కక్ష సాధించడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి శైలి పాలనను గమనిస్తున్నారని, త్వరలోనే నిజమైన తీర్పు ఇస్తారని సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. నిలిచిందని వాళ్ళ ఎంపీ గారి కపిల్ సిబాల్ గారు మొన్న మాట్లాడుతూ చెప్పినారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వ అసహనానికి నిదర్శనం మహిళా జర్నలిస్టుల అరెస్ట్ అనేది మొన్న వారే మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు రెండు వారి దగ్గరే ఉన్నాయి. జనరల్ గా ఒక జర్నలిస్ట్ ని ఎవరైనా అరెస్ట్ చేయాలని ఏదైనా చేయాలన్నా ఫస్ట్ హోంమంత్రికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే మీ డైరెక్షన్ లో మీరు చెప్పిన ప్రకారం ఈరోజు జర్నలిస్టులందరినీ కూడా లోపలేసేసి ప్రజలు ఎవరు మాట్లాడినా కూడా వ్యతిరేకంగా ఎవరు టెలికాస్ట్ చేయకూడదు, ఎవరు చేసిన ఇలా ఇదే విధంగా ఉంటుందనే ఆలోచన కల్పించాలన్న ఆలోచనతో ఈరోజు చేస్తా ఉన్నారు. ఒక అమ్మాయి ఈరోజు తన్వి యాదవ్ చెప్తా ఉంది, 18 మంది పోలీసు వాళ్ళు తనని తీసుకెళ్లి ఇట్లా పడేస్తున్నారు అని చెప్తా ఉంది. ఏం తప్పు చేశారు? నోరు మూసి ఎత్తి తీసి అట్లా వెహికల్ లో పడేశారని చెప్తా ఉంది. ఏం తప్పు చేశారు వాళ్ళు? ప్రజల ఆక్రోశాన్ని, ప్రజల ఆవేదనని మీరు వినడానికి సిద్ధంగా లేరు కాబట్టి వాళ్ళ వేదిక నుండి వినిపించున్నారు. వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళు మాట్లాడింది మాత్రమే టెలికాస్ట్ చేస్తున్నారు. నిజంగా నిజమైన లీడర్ అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిజంగా ప్రజల పక్షాన్ని ఆలోచించినట్టుంటే మీడియాలలో వస్తున్న వార్తలని బేరీజ్ వేసుకొని ప్రక్షాళన చేసుకుంటూ దాన్ని సెట్ చేసుకుంటూ పోవాలా. కానీ ఏ వార్త నెగిటివ్ వచ్చినా కూడా ముందు మీకు శిక్ష ఉంటుంది జర్నలిస్టులకు అనే లెవెల్లో ఏదైతే ఈరోజు ఇందిరమ్మ పాలన అంటే ఇలాగే ఉంటుంది అనే లెవెల్లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా దీన్ని ఖండిస్తూ భవిష్యత్తులో ఇలా జరగకుండా కనీసం ప్రజల ఆవేదన వినిపించే జర్నలిస్టుల వేదిక ఏదైతే ఉందో ఆ ఆవేదన వినిపించే ప్రయత్నం చేస్తుందో అది కూడా వినడానికి సిద్ధంగా లేరని స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక మాట కూడా, మహిళా జర్నలిస్ట్ అరెస్ట్ చేశారని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున అసెంబ్లీలో ప్రస్తావిస్తే ఖచ్చితంగా చేస్తాము, బట్టలు కూడా తీసుకొడతామనే మాట మాట్లాడున్నాడు. ఒక మహిళలను కూడా చూడకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ముఖ్యమంత్రిగా మాట్లాడున్నారు. మామూలుగా సాధారణ వ్యక్తిగా కాదు, ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో బట్టలు విడదీసుకొడతాం అనే మాట ఏదైతే మాట్లాడున్నారో మహిళా జర్నలిస్టులు అనే ఆలోచన కూడా లేదు. మన ఫ్యామిలీస్ గురించి ఆలోచిస్తున్న సందర్భంలో వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటది, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి. మీరు మాట్లాడుతున్న మాటలు ఈరోజు మహిళలందరూ కూడా సిగ్గుతో తలంచుకునే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మళ్ళీ మీరు నోరు ఇప్పితే చాలు మొత్తం అక్క చెల్లెళ్ళు నా వాళ్ళనే లెవెల్లో మాట్లాడుతున్నారు. అక్క చెల్లెళ్ళను గౌరవించే సంస్కృతి ఇదని ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. మాట్లాడుతున్న సందర్భంలో సంస్కారం మర్చిపోకుండా మాట్లాడాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ జర్నలిస్టులు ఏదైతే 11 మంది జర్నలిస్టులు కేటీఆర్ గారు ఎవరైతే పేర్లు చెప్పినారో వాళ్ళందరి అరెస్టును కేసుల విషయంలో కూడా ఖండిస్తూ ఎంత భయపెట్టించినా మీరు ఎన్ని సంఖ్యలు వేసి ఆపాలని ప్రయత్నం చేసినా ఎన్ని కేసులు పెట్టినా భవిష్యత్తులో ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్పడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు.